లేదా అమ్మేసుకుంటున్నారు. దాన్ని మనం ఏం చేయలేము, ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. అది అంటే అంకెలు భారీగానే ఉన్నా సార్, లక్షల్లో ఇచ్చాం, వేలల్లో ఇచ్చాం అనేది, కానీ ఫైనల్ గా అవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఈ లోపల ప్రభుత్వాలు మారిపోవడంతో మంచిది. ప్రజలు తప్పు చేస్తే పాప వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం. ఇప్పుడు జగన్ లక్ష్యం కూడా పెద్దదే, అప్పుడు ఆయన భారీగానే పెట్టుకున్నారు, కానీ ఆ లక్ష్యం నెరవేరిందంటే నెంబర్ అయితే పూర్తి అవ్వలేదు. అదే నేను ఈ సమస్య ఎక్కడంటే ప్రజల్లో వచ్చిన లోపం. అప్పుడు ఆ టైంలో నీకు అసలు ఏమీ లేదండి, ఒక గది కట్టుకుంటే ఏం బాధ, 2,80,000 ఇస్తే చేతికి సిటీలో, అదే కదా ఊరిచివరే గానీ డబ్బులు కూడా వాళ్ళే. ఒక గది కట్టుకుంటే నీకేం బాధ, మిగతాది ఖాళీగా ఉంటది, చెట్లు వేసుకోపోని కాస్త నీట్గా. అసలు ఏం కాకుండా మొత్తం ఎవడో వచ్చి పెట్టాలి, నేను మాత్రం తిరిగి కూర్చుంటానంటే ఎట్టగా. అది ఇల్లు లేని ఏళ్ల తరబడి ఇల్లు లేక సచిన్ నాదంటోడికి తెలుసు ఆ నొప్పి ఏంటనేది. అదే కదా అట్లాగా వాల్యూ తెలియదు చాలా మందికి. అది ఇంకా ఇలాగే ఉంటదేమో, పేదల సొంత ఇంటికలనే మనం ఇంకా తరతరాలుగా రాస్తాను ఉంటాం. రైట్, చూద్దాం. నిజంగా ఇది ప్రభుత్వాలు కూడా ఇంకేం చేయలేని పరిస్థితి ఏమో, కాకపోతే పేదల సొంతింటి కళ నిజం చేస్తాం నేబర్ ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే 10.42 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఇందులో కూడా అనర్హులు ఉన్నారు అని చెప్తున్నారు, ఏరి వేస్తున్నారు. కాకపోతే ఇది ఎంతవరకు పూర్తిగా అందరికి అర్హులైన వాళ్ళకే ఇస్తారా, ఎంతవరకు ఆక్యుపేషన్ ఉంటుంది రేపు పొద్దున్న భవిష్యత్తులో, పేదల సొంత ఇంటికల్లా మేము నిజం చేసామని చెప్పి ఏ ప్రభుత్వం చెప్తుంది.